మార్నింగ్ చిల్డ్రన్. నిన్న మనము స్టోరీ ఆఫ్ మైక్రో ఆర్గానిజమ్స్లో సెకండ్ పార్ట్లో ఫస్ట్ 2 పేజెస్ తెలుసుకున్నాం. అందులో నిన్న ఎండింగ్ ఏంటి, యాంటీబయాటిక్స్ కోసం చెప్పుకున్నాం. అసలు చూడండి, మీకు ఐడియా ఉంటుంది యాంటీబయాటిక్స్ అనేవి ఎప్పుడు వాడాలో అనేది మీకు తెలిసి ఉంటుంది, కానీ ఒకసారి చూద్దాం. వి మస్ట్ యూజ్ యాంటీబయాటిక్స్ ప్రిస్క్రైబ్డ్ బై క్వాలిఫైడ్ డాక్టర్. మనం యాంటీబయాటిక్స్ని ఒక క్వాలిఫైడ్ డాక్టర్ ప్రిస్క్రైబ్ చేస్తేనే మనము తీసుకోవాలి. ఇఫ్ యూ యూజ్ యాంటీబయాటిక్స్ వితౌట్ కన్సల్టింగ్ ఏ క్వాలిఫైడ్ డాక్టర్ ఇట్ మే హార్మ్ యూ. ఒకవేళ మీరు క్వాలిఫైడ్ డాక్టర్ దగ్గర ఆ ప్రిస్క్రిప్షన్ తీసుకోకుండా ఉపయోగించుకుంటే మన హెల్త్ని హార్మ్ చేస్తాయి అవి. అన్నెసరీ యూజ్ ఆఫ్ యాంటీబయాటిక్స్ ఎఫెక్ట్ బ్లడ్ సెల్స్. అన్నెసరీ యాంటీబయాటిక్స్ యూజ్ చేస్తే బ్లడ్ సెల్స్ పాడైపోతాయి. విచ్ ఫైట్ ఇన్ఫెక్షన్స్. ఏవైతే ఇన్ఫెక్షన్ రాకుండా, డిసీజ్ రాకుండా కాపాడుతుంటాయో బ్లడ్ సెల్స్, వైట్ బ్లడ్ సెల్స్, అవి పాడైపోతాయి దీనివల్ల. సమ్టైమ్స్ దే మేక్ యూస్ఫుల్ బ్యాక్టీరియా టూ ఇన్ అవర్ ఇంటెస్టైన్. మన ఇంటెస్టైన్లో ఉన్న బ్యాక్టీరియాను కూడా చంపేస్తాయి. అండ్ దిస్ ఇంక్రీజ్ ద రెసిస్టెన్స్ టువర్డ్స్ ద యాంటీబయాటిక్స్. అలాగే అవి యాంటీబయాటిక్స్కి రెసిస్టెన్స్ కూడా పెంచుకుంటాయి. ఎక్సెస్ యూజ్ ఆఫ్ యాంటీబయాటిక్స్ వీకెన్స్ ద బాడీని బాగా వీక్ చేసేస్తాయి. అసలు ఈ యాంటీబయాటిక్స్ అంటే ఏంటి, అసలు ఎవరు కనిపెట్టారు అనేది ఇప్పుడు చూద్దాం. ద స్టోరీ ఆఫ్ డిస్కవరీ ఆఫ్ ద యాంటీబయాటిక్ పెన్సిలిన్ యాంటీబయాటిక్ ఎవరు తయారు చేశారో చూద్దాం. డాక్టర్ అలెగ్జాండర్ ఫ్లెమింగ్ వాజ్ అన్ ఆర్మీ డాక్టర్ ఇన్ ఫస్ట్ వరల్డ్ వార్ జరిగేటప్పుడు డాక్టర్ అలెగ్జాండర్ ఫ్లెమింగ్ అనే అతను ఆర్మీ డాక్టర్గా పనిచేసేవారు. ఇతను ఈ ఫోటోలో ఉన్నారు చూడండి, డాక్టర్ అలెగ్జాండర్ ఫ్లెమింగ్. హీ అబ్జర్వ్డ్ దట్ మెనీ ఇంజూర్డ్ సోల్జర్స్ డైడ్ బికాజ్ ఆఫ్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఆఫ్ వూండ్స్. అతను ఆర్మీ ఉండేటప్పుడు, వరల్డ్ వార్ జరిగేటప్పుడు అక్కడ ఉన్న సోల్జర్స్ అందరూ మరణిస్తున్నారు. ఎందుకని? బికాజ్ ఆఫ్ ద బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఆఫ్ వూండ్స్. ఆ దెబ్బలు తగులుతాయి కదా వార్లో. ఆ వూండ్స్ వల్ల అతనికి ఆ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వచ్చి చచ్చిపోతున్నారు. హీ వాజ్ వర్కింగ్ ఆన్ యాంటీబయాటిక్స్ ఇన్ దిస్ ల్యాబ్. అప్పుడు అతను ఏం చేశారు, తన ల్యాబ్లో వర్కింగ్ యాంటీబయాటిక్స్ కనిపెట్టాలి అని ప్రయత్నం చేశారు. One day he keenly observed that some fungi were preventing the growth of bacteria on the petri dish in which he was growing bacterial colonies. ఆ బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ ఎలా వస్తుంది అని చెప్పి ఒక పెట్రీ డిష్లో అవన్నీ ఉంచి పరిశీలిస్తున్నారు. ఆ ఎలా పెరుగుతాయి, ఏ కండిషన్లో పెరుగుతున్నాయి అని చూడడానికి అని పెడితే అప్పుడు ఒక ఫంగై మౌల్డ్ ఆ పెట్రీ డిష్లో చిన్న ఫంగై ఎక్కడో వచ్చి ఉంటుంది. ఆ ఫంగై ఏం చేసిందంటే బ్యాక్టీరియాని పెరగకుండా ఆపేస్తుంది. అప్పుడు హీ సెపరేటెడ్ ద సబ్స్టెన్సెస్ రిలీజ్డ్ బై ద ఫంగస్ అండ్ టెస్టెడ్ ఇట్ ఆన్ సమ్ అదర్ డిసీజ్ కాజింగ్ బ్యాక్టీరియా. అప్పుడు ఏం చేశారు, ఆ ఫంగస్ నుంచి కొంత సబ్స్టెన్స్ని రిమూవ్ చేసి అది బ్యాక్టీరియా వేరే ఏదైతే డిసీజ్ కాజ్ చేస్తుందో, ఆ ఇన్ఫెక్షన్ కలెక్ట్ చేస్తుందో ఆ బ్యాక్టీరియాని రెండింటిని కలిపి ఉంచారు. దిస్ సబ్స్టెన్స్ ఆల్సో కిల్డ్ మెనీ అదర్ డిసీజ్ కాజింగ్ బ్యాక్టీరియా. ఆ సబ్స్టెన్స్ ఆయన చూసిందే కాకుండా ఇతర బ్యాక్టీరియాస్ని కూడా చంపేసింది అనమాట. ద మౌల్డ్ ఆర్ ఫంగై సెపరేటెడ్ వాజ్ ఐడెంటిఫైడ్ యాజ్ పెన్సిలియం నోటేటమ్. దాని పేరే ఆ ఫంగస్ నుంచి సబ్స్టెన్స్ నుంచి వేరు చేసిన సబ్స్టెన్స్ ఉంది కదా, ఆ ఫంగై పేరు పెన్సిలియం నోటేటమ్. The substance which was produced by the fungus Penicillium is named as penicillin. ఆ పెన్సిలియం అనే సబ్స్టెన్స్ని పెన్సిలిన్గా పేరుతో మనకి యాంటీబయాటిక్గా తయారు చేశారు. సబ్స్టెన్సెస్ దట్ కిల్డ్ బ్యాక్టీరియా వర్ జనరల్లీ నేమ్డ్ యాజ్ యాంటీబయాటిక్స్ బై డాక్టర్ ఫ్లెమింగ్. డాక్టర్ ఫ్లెమింగ్ గారు వాటికి యాంటీబయాటిక్స్ అని పేరు పెట్టారు. అది ద డిస్కవరీ ఆఫ్ ద యాంటీబయాటిక్ పెన్సిలిన్ వాజ్ అనౌన్స్డ్ ఇన్ ద 1929. అయితే పెన్సిలిన్ అనేది మొట్టమొదటిసారికి కనిపెట్టడం అనేది అని ఎప్పుడు చెప్పారంటే 1929లో. ఇన్ 1945 డాక్టర్ అలెగ్జాండర్ ఫ్లెమింగ్ వాజ్ అవార్డెడ్ ద నోబెల్ ప్రైజ్ అలాంగ్ విత్ అదర్ సైంటిస్ట్ డాక్టర్ హావర్డ్ ఫ్లోరీ అండ్ డాక్టర్ ఎర్నెస్ట్ బి జైన్. అయితే అలెగ్జాండర్ ఫ్లెమింగ్ వారికి అవార్డు ఇవ్వడం జరిగింది, నోబెల్ ప్రైజ్ ఇవ్వడం జరిగింది. ఎవరితోనంటే
1945లో ఇచ్చారు. హవార్డ్ ఫ్లోరీ అండ్ ఎర్నెస్ట్ బి చైన్తో ఇలా ఇద్దరితో కలిపి ఇచ్చారు ఈ వర్క్ చేసినందుకు. ద డిస్కవరీ ఆఫ్ పెన్సిలిన్ పేవ్డ్ ద వే టు ద డిస్కవరీ ఆఫ్ మెనీ యాంటీబయాటిక్స్ లైక్ స్ట్రెప్టోమైసిన్, ఎరిథ్రోమైసిన్ ఎక్సెట్రా. ఈ పెన్సిలిన్ కనిపెట్టడం వల్ల మిగతా ఎరిథ్రోమైసిన్, స్ట్రెప్టోమైసిన్ అటువంటి యాంటీబయాటిక్స్ కనిపెట్టడం జరిగింది. కెన్ అవర్ బాడీ ప్రివెంట్స్ ద డిసీజ్ వితౌట్ యూజింగ్ యాంటీబయాటిక్స్. మన బాడీ అసలు మనం వితౌట్ ప్రివెంటింగ్ అంటే డిసీజ్ రాకుండా మన బాడీ ప్రొటెక్ట్ చేయగలదా ఈ యాంటీబయాటిక్ వేసుకోకుండా అనే దానికి క్వశ్చన్ అడిగారు. చూద్దాం. ముందు ఇంకొక విషయం చెప్పుకొని ఇక్కడ చూడండి. ఇన్వెంటర్ ఆఫ్ ఆరియోమైసిన్, ఇందాక చెప్పాం స్ట్రెప్టోమైసిన్, ఎరిథ్రోమైసిన్ వచ్చాయని. అలాగే ఆరియోమైసిన్ కూడా ఒకటి కొత్తగా కనిపెట్టారు. ఎవరంటే మన ఆంధ్రాకి చెందిన అతను. దిస్ ఈజ్ ద పిక్చర్ ఆఫ్ డాక్టర్ ఎల్లాప్రగడ సుబ్బారావు. ఇతను మనకి ఎల్లాప్రగడ సుబ్బారావు గారు. హీ వాజ్ బార్న్ ఇన్ వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్. ఆంధ్రప్రదేశ్ స్టేట్లో వెస్ట్ గోదావరిలో జన్మించారు. హీ డిస్కవర్డ్ ఆరియోమైసిన్, దట్ ఈస్ టెట్రాసైక్లిన్. ఇతను ఆరియోమైసిన్ అనేది కనుక్కున్నారు. దాని పేరు టెట్రాసైక్లిన్, విచ్ క్యూర్స్ నెంబర్ ఆఫ్ బ్యాక్టీరియల్ డిసీజెస్ లైక్ టైఫాయిడ్, ప్లేగ్, ట్యూబర్క్యులోసిస్. వీటన్నిటినీ మనకి వ్యాధులు రాకుండా ఆపడానికి ఉపయోగపడింది. టైఫాయిడ్ ఒకటి, ప్లేగ్ ఒకటి, ట్యూబర్క్యులోసిస్, అవన్నీ అవి యాంటీబయాటిక్స్. నెక్స్ట్ ఇందాక మీరు అడిగారు మన బాడీ ప్రివెంట్ చేయదా అని చెప్పి. దానికి సంబంధించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. డాక్టర్స్ ప్రిస్క్రైబ్డ్ మెడిసిన్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ టాబ్లెట్స్, సిరప్స్, ఇంజెక్షన్స్ ఎక్సెట్రా హ్యావ్ ఎ కంట్రోల్ ఆన్ డిసీజెస్. మనకి డాక్టర్స్ దగ్గరికి వెళ్తాం, మనకి జ్వరం వచ్చింది, మాకు ప్రాబ్లం వచ్చిందంటే అలా వెంటనే ట్యాబ్లెట్స్, సిరప్స్ ఏవేవో రాసిస్తూ ఉంటారు. అవన్నీ కూడా మనం ఏం చేస్తాము అండ్ వీ టు హ్యావ్ ఎ కంట్రోల్ ఆన్ డిసీజ్. అప్పుడు డాక్టర్ అవన్నీ కంట్రోల్ కోసం ఇస్తారు. వీఆర్ ఆఫెన్ ప్రొటెక్టెడ్ అగైన్స్ సర్టన్ అదర్ డిసీజెస్ బై వ్యాక్సినేషన్. అవి మనకి డిసీజెస్ నుంచి రాకుండా కాపాడుతాయి. అలాగే ఇంకొక అదర్ మెథడ్ సిరప్స్ అని కాకుండా వ్యాక్సినేషన్, టీకాలు వేసుకుంటాం, చిన్నప్పుడు వేస్తారు కదా, అదొకటి వ్యాక్సినేషన్. మీకు ఎగ్జాంపుల్ పోలియో వ్యాక్సిన్. దిస్ ప్రొటెక్ట్స్ us from the getting the diseases over a long period of time, often throughout our life. ఒక్కొక్కసారి మనకి మనం ఈ వ్యాక్సినేషన్ చేసుకోవటం వల్ల అవి ఏం చేస్తాయంటే ఆ డిసీజెస్ని లాంగ్ పీరియడ్ ఆఫ్ టైం, ఆ పీరియడ్ ఆఫ్ టైం అని అంటే అర్థము ఎక్కువ కాలం రాకుండా, అదే తర్వాత కాలంలో మనకి ఫ్యూచర్లో కూడా రాకుండా ఆపుతాయి అన్నమాట. అలాగే త్రూ అవుట్ లైఫ్ మొత్తం కూడా రాకుండా ఆపగలుగుతుంది. దిస్ ప్రొటెక్ట్స్ us from getting the diseases over long period of time, often throughout our life. మనకి ఇవేం చేస్తే వ్యాక్సిన్స్ అనేవి, మనం వ్యాక్సిన్ వేసుకున్నామని అంటే అర్థము మనకి అంటే డిసీజ్ వచ్చింది అని వచ్చాక వేసుకోము, రాకముందే అది రాకుండా ఉండడానికి త్రూ అవుట్ లైఫ్, ఒక్కోసారి త్రూ అవుట్ లైఫ్ మొత్తం అంటే జీవితం మొత్తం మీద రాకుండా అవి ప్రొటెక్ట్ చేస్తాయి. అటువంటి వాటిని వ్యాక్సిన్స్ అంటారు, వ్యాక్సినేషన్ అంటాం ఆ ప్రాసెస్ని. యూ మే హ్యావ్ హర్డ్ దట్ చిల్డ్రన్ బిఫోర్ 5 years మస్ట్ టేక్ పోలియో డ్రాప్స్. మీరు వినే ఉంటారు 5 సంవత్సరాల్లో పిల్లలు పోలియో డ్రాప్స్ తీసుకోవాలి అని చెప్పి. వై ఆర్ పోలియో డ్రాప్స్ గివెన్ టు చిల్డ్రన్? ఎందుకు పోలియో డ్రాప్స్ పిల్లలకి ఇస్తున్నారు? వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ద పోలియో డ్రాప్స్? అసలు పోలియో డ్రాప్స్ ఎందుకు ఇవ్వాలి, వాట్ ఈస్ ద పర్పస్ అనేది చూద్దాం. ఆర్ యూ గివెన్ పోలియో డ్రాప్స్ వెన్ యూ వర్ ఎ చైల్డ్? మీరు చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు మీకు పోలియో డ్రాప్స్ ఇచ్చారా? ఇచ్చారు. డూ యూ నో అబౌట్ పల్స్ పోలియో ప్రోగ్రామ్? పల్స్ పోలియో అని చెప్పి దానికి కొన్ని మంత్స్లోని ప్రతి సండే పల్స్ పోలియో అని చెప్పి బస్ స్టాప్లోని, రైల్వే స్టేషన్స్లో, అలాగే మీ ఇంటి ఏరియాస్లో, అంగన్వాడీ స్కూల్స్లో, అలాంటి వాటిలో, హై స్కూల్స్లోని వాటిలో పెట్టి ప్రోగ్రామ్ రన్ చేశారు. అది ఎందుకనంటే పోలియో డిసీజ్ అనేది రాకుండా ఆపడానికి. చూద్దాం. అవర్ నేషనల్ ఆబ్జెక్టివ్ ఈజ్ టు మేక్ పోలియో ఫ్రీ సొసైటీ. నేషనల్ ఆబ్జెక్టివ్ ఏంటంటే పోలియో ఫ్రీ సొసైటీని ఏర్పాటు చేయడం. వాట్ డూ దే డూ ఇన్ దిస్ ప్రోగ్రామ్? వాళ్ళు ఏం చేస్తారు? యూ నో దాట్ పోలియో ఈజ్ ఎ డేంజరస్ డిసీజ్. మీకు తెలుసు పోలియో అనేది చాలా డేంజరస్ డిసీజ్. అంటే కాళ్ళు అన్నీ 2 కాళ్ళు వంకర తిరిగిపోయి ఉంటాయి, అంటే ప్యారలైజ్ అయిపోయి వంకర తిరిగిపోయి ఉంటాయి అన్నమాట, పనిచేయవు. సో దాన్ని పోలియో అంటారు. కొందరికి పార్షల్ పోలియో ఉంటుంది. సో వాట్ కుడ్ బి డన్ టు
మేక్ ద పోలియో ఫ్రీ సొసైటీ, మనం ఏం చేయాలి అని చెప్పి మీరు కూడా డిస్కస్ టు యువర్ క్లాస్ రూమ్ అబౌట్ పోలియో కంటామినేషన్ అండ్ ఇట్స్ మెథడ్స్ ఆఫ్ ప్రివెన్షన్. మీరు కూడా మీ క్లాస్ రూమ్లో డిస్కస్ చేయండి, పోలియోని ఎలా ఆపచ్చు అనేది. రైట్ యువర్ ఫైండింగ్స్ ఇన్ ద ఫాలోయింగ్ లైన్స్, ఈ లైన్స్లో రాయండి. కలెక్ట్ ఏ పాంప్లెట్ ఆర్ బ్రాచర్ ఆన్ పల్స్ పోలియో ప్రోగ్రామ్ అండ్ డిస్కస్ ద పాయింట్స్ విచ్ ఆర్ మెన్షన్డ్ ఇన్ దెమ్. అందులో మీకు ఆ పల్స్ పోలియో ప్రోగ్రామ్ కోసం ఏముంటుందో మీరు డిస్కస్ చేయండి. వాట్ డిసీజెస్ కెన్ బి కంట్రోల్ బై వ్యాక్సినేషన్, అసలు మనము ఏ డిసీజ్ కంట్రోల్ చేయగలం వ్యాక్సినేషన్ నుంచి అనేది కూడా తెలుసుకోవాలి. ఈలోపు ఇంకొక జోనస్ సాక్ అనే సైంటిస్ట్ ఉన్నారు, ఆయన కోసం తెలుసుకుందాం. డాక్టర్ జోనస్ సాక్ డిస్కవర్డ్ వ్యాక్సిన్ ఫర్ పోలియో ఇన్ 1952. పోలియో కోసం వ్యాక్సిన్ 1952లో జోనస్ సాక్ గారు కనిపెట్టారు. హీ వాంటెడ్ టు డిస్ట్రిబ్యూట్ ఇట్ ఫ్రీలీ టు ఎవ్రీవన్. అతను ప్రతి వాళ్ళకి ఫ్రీగా ఈ పోలియో డ్రాప్స్ ఇవ్వాలి అని నిర్ణయించుకున్నారు అనమాట. సో హీ నెవర్ పేటెంటెడ్ ఇస్ పోలియో వ్యాక్సిన్. ఆ పోలియో వ్యాక్సిన్ అతను ఎప్పుడు పేటెంట్ తీసుకోలేదు. పేటెంట్ అంటే ఏదైనా కొత్త విషయాన్ని కనుక్కుంటే వాళ్ళు ఎవరు యూజ్ చేయకుండా పేటెంట్ అని తీసుకుంటారు. అంటే అతని పర్మిషన్ లేకుండా యూజ్ చేయకూడదు అంచేత అతను ఇవ్వలే పేటెంట్ అనేది తీసుకోలేదు. ఎందుకంటే ప్రపంచం అంతటికి ఇవ్వాలి అని చెప్పి ఫ్రీగా ఇవ్వాలనుకున్నారు. డాక్టర్ ఆల్బర్ట్ సబిన్ డిస్కవర్డ్ ఓరల్ పోలియో వ్యాక్సిన్ 1957. ఆ తర్వాత 1957లో డాక్టర్ ఆల్బర్ట్ సబిన్ గారు ఓరల్ పోలియో నోట్లోని డ్రాప్స్ చూడండి, ఇక్కడ మీకు ఫోటో చూపిస్తాం. ఈ పిల్లలకి డ్రాప్స్ వేస్తున్నారు, దీన్ని వారల్ డ్రాప్స్ అంటారు, ఇంజెక్షన్లా కాకుండా. సో ఆ విధంగా ఎవరు కనిపెట్టారు? సబిన్ గారు, డాక్టర్ ఆల్బర్ట్ సబిన్ ఇన్ 1957లో. సో అసలు ఈ వ్యాక్సినేషన్ వల్ల ఇంకేమైనా డిసీజెస్ మనకి, అసలు వ్యాక్సినేషన్ అంటే ఏంటి, ప్రొసీజర్ ఏంటి అనేది చూద్దాం. whenever a disease causing microorganism enter into our body, ఏదైనా మైక్రో ఆర్గానిజం మన బాడీలోకి ఎంటర్ అయినప్పుడు ద బాడీ ప్రొడ్యూస్ సమ్ డిఫెండర్స్ టు ఫైట్ అగైనిస్ట్ దెమ్. మన బాడీలో ఉన్న వైట్ బ్లడ్ సెల్స్ ఉంటాయి కదా, ఆ వైట్ బ్లడ్ సెల్స్ ఏం చేస్తాయంటే డిఫెండర్స్, అంటే ఆ బ్యాక్టీరియాని ఎదుర్కోవడానికి రెడీ అవుతాయి. దీస్ ఆర్ కాల్డ్ యాజ్ యాంటీబాడీస్. వాటిని యాంటీబాడీస్ అంటారు. వైట్ బ్లడ్ సెల్స్ యాంటీబాడీస్ని ప్రొడ్యూస్ చేస్తాయి. సో యాంటీబాడీస్ ఫైట్ ద డిసీజ్ కాజింగ్ మైక్రో ఆర్గానిజమ్స్. ఆ యాంటీబాడీస్ ఆ మైక్రో ఆర్గానిజమ్స్తో ఫైట్ చేస్తాయి. వెన్ ఏ వ్యాక్సిన్ ఈజ్ గివెన్ contains weak microorganisms, our body learn to fight them by producing antibodies whenever danger comes. అయితే వ్యాక్సిన్ ఇస్తారు కదా, ఈ వీక్ మైక్రో ఆర్గానిజమ్స్ ఎక్కడైతే ఉంటాయో అక్కడ మనకి వ్యాక్సిన్ ఇవ్వడం జరుగుతుంది. ఇస్తే ఏమవుతుంది, వెంటనే ఆ బాడీ ఆ వ్యాక్సిన్కి అదే ఆ బ్యాక్టీరియాకి తగ్గట్టుగా ఫైటింగ్ చేస్తాయి అన్నమాట. అప్పుడు యాంటీబాడీస్ ప్రొడ్యూస్ అయ్యి ఆ డిసీజ్ కాజింగ్ జర్మ్ని కిల్ చేయడానికి ట్రై చేస్తుంది. వెన్ ద డిసీజ్ కాజింగ్ మైక్రో ఆర్గానిజమ్స్ ఎంటర్ ఇన్ అవర్ బాడీ, ద ఆల్రెడీ ప్రెజెంట్ యాంటీబాడీస్ ఫైట్ అండ్ ఎలిమినేట్ దెమ్. ఆ విధంగా బాడీలో ఉన్నటువంటి యాంటీబాడీస్ మన బాడీలోకి ఎంటర్ అయిన మైక్రో ఆర్గానిజమ్స్ని ఫైట్ చేసి ఎలిమినేట్ చేసేస్తే బయటికి చంపేస్తాయి అన్నమాట. అండ్ ద డిసీజ్ ఈజ్ కంట్రోల్డ్. అప్పుడు ఆ వ్యాధి మనకి రాకుండా అవుతుంది. సో ద వీకెండ్ డిసీజ్ కాజింగ్ మైక్రో ఆర్గానిజమ్స్ విచ్ ఆర్ ఇంజెక్టెడ్ ఇన్ టు అవర్ బాడీస్ ఆర్ కాల్డ్ వ్యాక్సిన్స్. ఆ ఏవైతే వీకెండ్ డిసీజ్ కాజింగ్ మైక్రో ఆర్గానిజమ్స్ ఉంటే వాటిని వీక్ చేసేస్తారు. వాటిని వీకెండ్ చేసేసి లేకపోతే చంపేసి వాటిని మన బాడీలో ప్రవేశపెడతారు. అప్పుడు అలా ప్రవేశపెట్టడాన్ని ఏమంటాము, అలా ఇంజెక్షన్ రూపంలో ఇవ్వడాన్ని వ్యాక్సిన్ అంటారు. పోలియో వ్యాక్సిన్ ఈజ్ గివెన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వారల్ డ్రాప్స్. అందుకనే పోలియో డ్రాప్స్ వారల్ ఫార్మ్లో ఇస్తున్నారు, ఇంజెక్షన్ రూపంలో ఇది కనిపెట్టాక. విచ్ ప్రివెంట్స్ పోలియో ఇన్ చిల్డ్రన్లో పోలియో రాకుండా ఇది ఆపుతుంది. వైల్ మెనీ అదర్ వ్యాక్సిన్స్ ఆర్ ఇంజెక్టెడ్ టు ప్రివెంట్ డిసీజ్ లైక్ స్మాల్ పాక్స్. ఇందాక అడిగారు కదా, ఒక పోలియోకైనా ఇంకైనా అదర్ వాటికి ఉపయోగించవచ్చు. స్మాల్ పాక్స్, చికెన్ పాక్స్ అండ్ హెపటైటిస్, ట్యూబర్క్యులోసిస్. ఈరోజు ప్రతి హాస్పిటల్లో మీరు ఒకవేళ హాస్పిటల్కి ఎప్పుడైనా వెళ్ళినట్లయితే అక్కడ చూడండి వాల్ మీద హ్యాంగ్ చేసి ఉంటుంది ఏ వ్యాక్సిన్లు ఏ టైంలో ఇవ్వాలి అని చెప్పి అక్కడ హ్యాంగ్ చేసి ఉంటుంది క్యాలెండర్స్ చూడండి. లేకపోయినా అంగన్వాడీ సెంటర్స్లో ఉంటాయి.
నౌ వీ నో అబౌట్ సెవరల్ వ్యాక్సిన్స్ విచ్ ప్రొటెక్ట్ అస్ అగైన్స్ సెవరల్ డిసీజెస్ కాజింగ్ మైక్రో. మనం ఇప్పుడు వ్యాక్సిన్స్ అనేవి ఎలాగా ప్రొటెక్ట్ చేస్తే తెలుసుకున్నాం. రేపు క్లాస్లో వ్యాక్సిన్స్, అసలు వ్యాక్సిన్ ఎలా తయారైందో రేపు క్లాస్లో నేర్చుకుందాం. ఏమైనా డౌట్స్ ఉంటే మీరు వాట్సాప్లో మెసేజ్ పెట్టండి. గుడ్ బై చిల్డ్రన్.